నెల్లూరులోని ఒక చిన్న పల్లెటూరులో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తండ్రి అనారోగ్యంతో పనికిపోయేవాడు కాదు. తల్లి కూలి పనులు చేసి ఇంటిని నెట్టుకొస్తుంది. రాజు చదువు మధ్యలోనే ఆపేసి ఏదో ఒక పని చేసి ఇంటికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను పక్క జిల్లాలోని ఒక పెద్ద పట్టణానికి వెళ్ళాడు. అక్కడ డెలివరీ బాయ్గా పని దొరికింది. రోజంతా బైక్ మీద తిరిగి పార్సిల్ డెలివరీ చెయ్యాలి. వర్షమైనా ఎండైనా చేయాల్సిందే. కానీ అతనికి అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే తన కుటుంబం కోసం అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఉండడానికి అతను చవకగా ఉండే ఒక గది కోసం వెతికాడు. చివరికి పట్టణం బయట కొంచెం నిశ్శబ్దంగా ఉండే ఒక పాత ఇల్లు దొరికింది. ఆ ఇంటి యజమాని ఒక వృద్ధుడు. అతని పేరు సుబ్బారావు. ఈ గది చాలా పాతది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని సుబ్బారావు చెప్పాడు. రాజు నవ్వుతూ నాకు ఈ గది దొరికితే చాలండి అని అన్నాడు. అలా రాజు ఆ గదిలోకి షిఫ్ట్ అయ్యాడు. మొదట 3 రోజులు బాగానే గడిచాయి. కానీ 4వ రోజు రాత్రి నుంచి విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. రాత్రి 12 దాటిన తర్వాత గదిలో ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపించేది. మొదట రాజు బయట నుంచి వస్తుందనుకున్నాడు. కానీ గది లోపలే శబ్దం వస్తుంది. ప్రతిరోజు అదే సమయానికి శబ్దాలు రావటం మొదలయ్యాయి. కిటికీ తట్టినట్లు, ఎవరో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నట్లు, డోర్ తడుతున్న సౌండు, ఇలా ప్రతిరోజు ఏ ఒక సౌండ్ వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి అతను నిద్రలో ఉండగా ఒక్కసారిగా చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. కళ్ళు తెరిచాడు. గది తలుపు వేసే ఉంది, కానీ గాలి మాత్రం లోపలికి వస్తుంది. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం కురుస్తుంది. బయట ఉరుములు మెరుపులు. రాజు అలిసిపోయి పడుకొనున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గది మూలలో ఒక నీడ కనిపించింది. మొదట అది కర్టనేమో అనుకున్నాడు. కానీ ఆ నీడ నెమ్మదిగా కదులుతుంది. నెమ్మదిగా అతని వైపు వస్తుంది. రాజు ఎవరు అని గట్టిగా అరిచాడు. ఆ నీడ ఒక్కసారిగా ఆగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఒక ఆడమనిషి గొంతు వినిపించింది. ఇక్కడ ఎందుకున్నావు అని. రాజు గుండె వేగంగా కొట్టుకుంది. చెమటలు పట్టాయి. నేను ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. ఆ నీడ మెల్లగా మనిషి ఆకారంగా మారింది. తెల్లని ముఖం, కళ్ళల్లో ఏదో తెలియని బాధ, జుట్టు గాలిలో ఎగురుతున్నట్లు ఉంది. ఈ గది నాది అని ఆమె చెప్పింది. వెంటనే రాజు అసలు ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు పద్మ. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ గదిలో ఒంటరిగా ఉండేదాన్ని. ఈ ఊరికి ఉద్యోగం కోసం వచ్చి ఈ గదిలోనే నివసించేదాన్ని. ఒకరోజు రాత్రి నాకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. సహాయం చేసేవాళ్ళు లేక ఈ గదిలోనే ప్రాణాలు విడిచాను. అప్పటి నుంచి నేను ఈ గదిని వదిలి వెళ్ళలేకపోతున్నాను. నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారు అని ఆమె బాధగా చెప్పుకునింది. రాజు భయంతో ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లోని బాధ చూసి కాస్త జాలిపడ్డాడు. నాకు సహాయం చేస్తావా అని ఆమె అడిగింది. రాజు కాస్త ఆలోచించి ఏమిటది అని అన్నాడు. నా కుటుంబాన్ని కనుక్కో, వాళ్ళకి నేను ఇక్కడున్నానని చెప్పు. వాళ్ళు నన్ను గుర్తు చేసుకుంటే నేను విముక్తి పొందుతాను. ఆ మరుసటి రోజే రాజు పని మానేసి సుబ్బారావుని కలిశాడు. ఈ గదిలో ఎవరైనా చనిపోయారా అని అడిగాడు. మొదట ఆయన ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అని అడిగాడు. రాజు జరిగిన విషయాన్ని చెప్పాడు. సుబ్బారావు అవును, కొన్ని సంవత్సరాల క్రితం పద్మ అనే అమ్మాయి ఇక్కడ చనిపోయింది అని అన్నాడు. ఆమె కుటుంబం అడ్రస్ ఇచ్చాడు. రాజు వెంటనే ఆ అడ్రస్కు వెళ్ళాడు. చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు. అక్కడ ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. రాజు వాళ్ళకి అన్నీ వివరంగా చెప్పాడు. మొదట వాళ్ళు నమ్మలేదు. కానీ రాజు చెప్పిన కొన్ని విషయాలను బట్టి వాళ్ళకి నమ్మకం వచ్చింది. వాళ్ళు వెంటనే పట్టణానికి వచ్చి ఒక పూజారిని కలిసి జరిగింది మొత్తం చెప్పారు. పూజారి ఆమెకు శాంతి పూజ చేయించాలి అని చెప్పాడు. వెంటనే ఆ గదిలో శాంతి పూజ మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి రాజు మళ్ళీ గదిలో ఒంటరిగా పడుకున్నాడు. గాలి మెల్లగా వీస్తుంది. కిటికీ దగ్గర ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో లక్ష్మి ఆకారం కనిపించింది. ఈసారి ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. థ్యాంక్స్ రాజు అని మెల్లగా చెప్పింది. ఆమె రూపం క్రమంగా మాయమైపోయింది. ఆ రోజు నుంచి ఆ గదిలో ఎలాంటి శబ్దాలు వినిపించలేదు, ఎలాంటి నీడలు కనిపించలేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి.
కానీ ఒక రాత్రి 1 సమయం రాజు ఫోన్ చూస్తూ పడుకున్నాడు. సడన్గా ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయ్యింది. ఛార్జింగ్ ఫుల్గా ఉన్నా ఫోన్ ఆఫ్ అయింది. ఎందుకు ఇలా అయింది అని చూస్తూ ఉన్నాడు. ఫోన్ మళ్ళీ ఆన్ అయింది. కానీ స్క్రీన్ మీద ఒకే ఒక పదం కనిపించింది, థ్యాంక్స్ అని. రాజు గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది అసలు ఎలా సాధ్యం ఇది అని భయపడ్డాడు. ఆ రాత్రి తర్వాత విచిత్రమైన విషయాలు మళ్ళీ మొదలయ్యాయి. రాత్రి 2 గంటల సమయంలో గడియారం ఆగిపోవటం, గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించడం, అద్దంలో తన వెనక నీడ కదులుతున్నట్లు అనిపించడం. ఒకరోజు రాజు బాత్రూంలో అద్దం ముందు నిలబడి పళ్ళు తోముకుంటున్నాడు. అద్దంలో తన ప్రతిబింబం చూస్తూ ఉండగా ఒక్కసారిగా తన వెనక ఒక తెల్లని ఆకారం కనిపించింది. తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాడు. ఈసారి ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది. అది పద్మ. కానీ ఈసారి ఆమె ముఖంలో ప్రశాంతత లేదు, భయం ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఆ రోజు రాత్రి రాజు నిద్రపోలేకపోయాడు. గదిలో చల్లని గాలి వీస్తుంది. రాజు అని ఒక గొంతు వినిపించింది. అతను మెల్లగా తిరిగి చూశాడు. పద్మ అతని ముందు నిలబడి ఉంది. నువ్వు వెళ్ళిపోయావు కదా అని రాజు వణుకుతూ అడిగాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. నేను వెళ్ళిపోయాను, కానీ ఈ గదిలో నేను ఒక్కదాన్నే లేను, ఇంకొకరు ఉన్నారు అని ఆమె మెల్లగా చెప్పింది. రాజు అర్థం చేసుకోలేకపోయాడు. అంటే నాకు అర్థం కాలేదు అని అడిగాడు. పద్మ కాస్త దగ్గరకు వచ్చింది. నేను చనిపోయిన రోజు నేను ఒక్కదాన్నే చనిపోలేదు, నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. అతనే నన్ను చంపాడు అని. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు అని చెప్పింది. రాజు షాక్లో ఉన్నాడు. అతని ఆత్మ నిన్ను వదలదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. రాజు భయంతో ఉన్నప్పటికీ నిజమేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం అతను మళ్ళీ సుబ్బారావును కలవడానికి వెళ్ళాడు. కానీ సుబ్బారావు కనిపించలేదు. రాజు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. రాజు లోపలికి అడుగు పెట్టగానే గది తలుపులు మెల్లగా మూసుకుపోయాయి. గదిలోకి వెళ్ళగానే చల్లని గాలి, పెద్దగా నవ్వు వినిపించింది. రాజు వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. కళ్ళు ఎర్రగా, ముఖం కోపంతో. రాజు నువ్వేనా ఇంకో ఆత్మవి అని అడిగాడు. ఆ ఆత్మ గట్టిగా నవ్వుతూ, నువ్వు ఆమెను విడిపించావు, నన్ను కాదు, నా చేతిలోంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పాడు. ఒక్కసారిగా తలుపులు తెరుచుకున్నాయి. రాజు గదిలోంచి బయటికి వచ్చేశాడు. రాజు ఎలా అయినా ఏం జరిగిందో తెలుసుకొని ఆ ఆత్మను బంధించాలని నిర్ణయించుకున్నాడు. చుట్టుపక్కన వాళ్ళను విచారించగా అతనికి తెలిసిన విషయం, ఒక సైకో కిల్లర్ ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసేవాడు. పద్మని కూడా అదే విధంగా అక్కడికి తీసుకొని వచ్చి చంపాడు. కానీ ఆ రాత్రి ఏదో జరిగి అతను కూడా అక్కడే చనిపోయాడు. అతని ఆత్మ చాలా క్రూరంగా మారి ఆ గదిలోనే ఉండిపోయింది. పద్మ ఆత్మని కూడా ఆ గదిలోనే బంధించుకొని ఉన్నాడు. అప్పుడు రాజు ఎలా అయినా సరే పద్మ ఆత్మకు శాంతి కలిగించాలి, సైకో ఆత్మను బంధించాలి అని నిర్ణయించుకున్నాడు. రాజు చాలామంది మాంత్రికుల్ని కలిశాడు. కానీ ఎవ్వరూ మేము బంధించలేము అని చెప్పారు. లాస్ట్కు ఒక పూజారి నేను బంధిస్తాను ఆత్మని అని ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి పూజ మొదలుపెట్టారు. మంత్రాలు వినిపించడంతో ఆ క్రూర ఆత్మ గట్టిగా అరుస్తుంది, నన్ను ఎవ్వరూ ఆపలేరు అని. కానీ క్రమంగా ఆ శక్తి తగ్గుతూ వస్తుంది. పద్మ ఆత్మకు బంధాలు తెగిపోయాయి. చివరికి ఆ క్రూర ఆత్మ పూర్తిగా మాయమైంది. గదిలో ప్రశాంతత వచ్చింది. పద్మ ఆత్మ రాజు వైపు చూసి చిరునవ్వు నవ్వింది. థ్యాంక్స్ అని చెప్పింది. పద్మ ఆత్మ మెల్లగా వెలుగులో కలిసిపోయింది. ఆ రోజు నుంచి రాజుకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. రాజు ఇప్పుడు ప్రశాంతంగా ఆ గదిలోనే ఉంటున్నాడు.